తెలంగాణలో తగ్గనున్న జిల్లాల సంఖ్య అయితే 33 జిల్లాలకు కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 17 జిల్లాలకు పరిమితం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అర్థమవుతోంది. పాలన సౌకర్యంగా ఉండేలా ఈ చర్యలు చేపట్టాలని గవర్నమెంట్ భావిస్తోంది. తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 17 జిల్లాలకు పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అర్థమవుతోంది. పాలన సౌకర్యంగా ఉండేలా గవర్నమెంట్ ఈ చర్యలు తీసుకోనున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో తగ్గనున్న జిల్లాల సంఖ్య అయితే 33 జిల్లాలను 17 జిల్లాలుగా పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తెలంగాణలో 33 జిల్లాలను 17 జిల్లాలకు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గించనున్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలకు గాను 17 జిల్లాలకు పరిమితం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అర్థమవుతోంది. అలానే పాలన సౌకర్యంగా ఉండేలా ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు గవర్నమెంట్ చెప్తోంది.
తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గించనున్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలకు గాను 17 జిల్లాలకు పరిమితం చేసే అవకాశం కనపడుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అర్థమవుతోంది. అయితే పాలన సౌకర్యంగా ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నట్లు రేవంత్ సర్కార్ చెబుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. 33 జిల్లాలకు గాను 17 జిల్లాలకు కుదించేలా గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో ఏదైతే ప్రస్తుతం 33 జిల్లాలు కొనసాగుతున్నాయో దాన్ని 17 జిల్లాలకు అయితే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా 17 జిల్లాలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న జిల్లాలవి పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కనెక్టివిటీ కొన్ని మండలాలు ఒకే కాన్స్టిట్యూన్సీకి సంబంధించినవి కావచ్చు, కొన్ని జిల్లాలకు ఒక మండలానికి సంబంధించిన కొన్ని గ్రామాల జిల్లాలు, కొన్ని గ్రామాల జిల్లాలో ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒక కాన్స్టిట్యూన్సీ కావచ్చు, మండలాలు ఇట్లా విలేజ్ లో షేర్ అయినవి కావచ్చు, ఇటు మండలాలు కావచ్చు, ఇట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి పరిపాలన ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఎల్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కొంతమంది నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 33 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 33 జిల్లాలు ఇప్పటికే నోటిఫికేషన్ నేపథ్యంలో అయితే ప్రభుత్వం దీనిపైన క్యాబినెట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పాత ఏదైతే ఇప్పుడు కొత్త జిల్లా 33 జిల్లాలు ఉన్నాయో జిల్లాల నుంచి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ రద్దు చేస్తే ఇప్పటికే అక్కడ ఒక రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పవచ్చు రాష్ట్రంలో. అట్లాంటి ప్రాంతాల్లో ప్రజలు కొన్ని జిల్లాలు అయితే సాధించుకొని ధర్నాలు చేసి మరి సాధించుకునే పరిస్థితి ఉంది. అటు జనగాం కావచ్చు, గద్వాల కావచ్చు, ములుగు లాంటి జిల్లాలు కావచ్చు. అయితే ఇప్పుడు రద్దు చేస్తే ఒకవేళ ఇటు ములుగు కావచ్చు, ఇటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ఇవన్నీ జిల్లాలు చేస్తారు. అంతకుముందు ఒక వరంగల్ జిల్లా కింద ఉండేది. ఇట్లాంటి ప్రాంతాలు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కరీంనగర్ లాంటి ప్రాంతం కూడా తీసుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను దాదాపు ఇటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల పక్కపక్కకే ఇట్లా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా దగ్గర పక్క జిల్లాలో పక్క మండలాలు, గ్రామాలు ఇట్లా వేరే జిల్లాలకు వెళ్ళడం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చాలా లోకల్ గా పరిపాలన అందుబాటులోకి వచ్చిందని కొంతమంది భావిస్తున్నప్పటికీ కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటే అంటే ఇది మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది. ఇది ప్రభుత్వం మాత్రం దీన్ని పరిశీలిస్తుంది. ఎక్కువ జిల్లాలు అవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇది అడ్మినిస్ట్రేషన్ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అనుగుణంగా 17 జిల్లాలు ఏర్పాటు చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అవుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అది ఇది ఎంత మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కూడా ఇప్పటికే జరిగింది, జిల్లాలు తగ్గిస్తారట అనేటువంటి కామెంట్. ఇది ఒక ఎంత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం కూడా చూపే అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రభుత్వం నిర్ణయం మాత్రం అఫీషియల్ గా రాలేదు. ఇది ఆ చర్చ మాత్రమే ఉంది. అయితే ఏ మేరకు దీంతో ప్రభుత్వం స్టాండ్ ఎట్లా ఉండబోతుందని మాత్రం ఆ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.